నమస్కారం. నమస్తే సార్. ప్రసన్న, మీరు రీసెంట్ గా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో పోటీ చేశారు. మా టైంలో ఒక తెలంగాణ వాదం అనేది చాలా ఉధృతంగా ఉండేది. నేను 2 times గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆ టైంలో కాంటెస్ట్ చేసి ఒక్క రూపాయి కూడా, ఒక మద్యం బాటిల్ కూడా, నేను ఒక్క ఓటర్ కూడా వేయలేదు. కానీ రీసెంట్ గా టిఆర్ఎస్ పాలిటిక్స్ అనండి, అది ఏమన్నా కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా పొలిటికల్ సిస్టమ్ డిజనరేట్ అయింది. డిజనరేట్ అయ్యి ఓటర్ అనేవాడు సెల్ ఫోన్ ఇస్తావా, 2000 ఇస్తావా, 5000 ఇస్తావా అనే పరిస్థితి ఈవెన్ గ్రాడ్యుయేట్ కూడా వచ్చాయని విన్నాను. నేనంటే తర్వాత కాంటెస్ట్ చేయలేదు, దాన్ని ఫేస్ చేయలేదు. మరి మీరు ఆల్మోస్ట్ ఒక 5-6 వేల ఓట్లతోనే తేడాతోనే ఓడిపోయారని మేము విన్నాం. చాలా ఎక్సలెంట్ జర్నీ ఇది. సో మీరు ఏ రకంగా దీన్ని ఎదుర్కొన్నారు? మీరు వాటికి దానికి ఏమైనా దోహదపడ్డారా? వాళ్ళు ఆశించిన వాటికి ఏమైనా అట్లాంటివి ఇచ్చి కూడా భంగపడ్డారా? అసలు ఇవ్వకుండానే విలువల మీద పోరాడారు? నో సార్, అంటే నా ఎంట్రీ ఇంటూ ద పాలిటిక్స్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎట్లా అంటే గత 18 years నుంచి నిరుద్యోగుల పక్షాన నేను ఉన్నాను సార్. అంటే నా క్యాంపెయిన్ స్టైల్ అండ్ నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి తీరు మిగతా వ్యక్తులతో కంపేర్ చేసి చాలా విభిన్నంగా ఉంది. అంటే బేసిక్ గా నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తాను. సో నిరుద్యోగుల పక్షాన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాళ్ళ సమస్యలను ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాడు, వాస్తవానికి చేయాలి కూడా అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో నేను రాజకీయ అరంగేట్రం చేశాను. చేసిన తర్వాత గత 7 నెలల నుంచి, అంటే ఆగస్టు 2024 నుంచి మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి 27 ఎలక్షన్ వరకు ఈ 7 నెలలు పూర్తి స్థాయి లోపల ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 42 నియోజకవర్గాల లోపల పర్యటించి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకు ఒక హోపులు ఇచ్చే ప్రయత్నం చేశాను సార్. అది ఏ రకమైనప్పటి హోపు అన్నప్పుడు 2 రకాలు. ఒకటి, ఏ పదవికి అయితే ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడో ఆ పదవి యొక్క ప్రొఫైల్ పట్ల వాళ్ళకి అవగాహన ఉందా. అంటే పదవి అలంకారప్రాయంగా ఉండొద్దు. ఆ పదవి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వం పైన కొట్లాడాలి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి, సమస్యలు తీసుకెళ్ళాలి. సమస్యలు తీసుకెళ్లడమే కాదు, ఆ సమస్యకు సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా ప్రభుత్వం ముందు పెట్టగలిగేటువంటి ఆ కేపబిలిటీ, కెపాసిటీ ఆ వ్యక్తికి ఉందా అనేది మీరు చూడండి అని చెప్పేసి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశాను. అందులో సక్సెస్ అయ్యాను సార్. రెండవది ఏంటి, రెండవ డైమెన్షన్ అన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 42 నియోజకవర్గాల లోపల తిరిగినప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా నా పెద్ద ఎత్తున నా స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్, అదే విధంగా నాకు సంబంధించిన వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీటింగ్స్ ను ఆర్గనైజ్ చేశాను. అంటే రూపాయి మీటింగ్ కు వచ్చేప్పటి ఏ వ్యక్తికి కూడా రూపాయి ఇవ్వలేదు. అండ్ ఓటింగ్ ప్రాసెస్ కి వచ్చేటప్పటికి ఏ ఒక్క ఓటర్కి రూపాయి ఇవ్వలేదు, ఒక మద్యం చుక్క పంపిణీ చేయలేదు. అంటే ఈ ఎలక్షన్స్ నేను గెలిస్తే భవిష్యత్తు లోపల కేవలం ప్రసన్న హరికృష్ణ మాత్రమే గెలిచినట్టు కాదు, రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్ ఏవైతే లోకల్ బాడీస్, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, లేదా ఒకవేళ ఇంకా గట్టిగా కొట్లాడేపటి యూత్ ఒక ప్రాంతం లోపల ఉంటే రేపు 2027 జమిలి వస్తే జమిలి ఎలక్షన్స్ కావచ్చు, లేదా జనరల్ అసెంబ్లీ పోల్స్ 2028 వచ్చినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా రాజకీయాల లోపల డబ్బులు అనేవి కాదు, ఒక కమిట్మెంట్, ఒక విల్ పవర్, సమాజం పట్ల ఒక రకమైనటువంటి అవగాహన, సామాజిక సమస్యల పట్ల సేవ చేయాలి అనేటువంటి తపన గనక ఉంటే ఎనీబడి కెన్ కంటెస్ట్, ఎనీబడి కెన్ ఫైట్ అండ్ ఎనీబడి కెన్ విన్ ద ఎలక్షన్ అని చూపించే ప్రయత్నం నా వైపు నుంచి చేశాను. దానిలో భాగంగానే 60,000 పైచలకు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వచ్చాయి సార్. ఆల్మోస్ట్ సెకండ్ ప్రయారిటీ మోర్ దాన్ 70,000 వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే 2,50,000 మంది ఓట్లు వేస్తే సుమారుగా అన్ని ప్రయారిటీలు కలుపుకుంటే 2 లక్షల వరకు ఓటర్స్ నన్ను ఆశీర్వదించారు. వెరీ గుడ్. అంటే డబ్బులు లేని రాజకీయాలు 2 లక్షల మంది ఆశీర్వదించారు. ఫిజికల్ గా నేను ఓడిపోయి ఉండొచ్చు, సాధ్యమే, సాధ్యమే నిరూపించారు. దట్ క్యాన్ బి పాసిబుల్, దట్ క్యాన్ బి పాసిబుల్ అనేది నా మోటో. అది అందులోపల 60,000 మంది వేశారంటే ఇట్స్ నాట్ నాట్ ఈజీ టాస్క్. కాబట్టి అందులో సక్సెస్ అయినాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. డేస్ ఎందుకంటే లక్ష్యం అనే సంస్థను కూడా మేము ఆ ఉద్దేశాన్ని పెట్టాం. అంటే అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం, యువతకే పగ్గాలందిద్దాం. ఇది పరిపాలన. ఆ జనరేషన్, ఎందుకంటే మనకు మోస్ట్ ఆఫ్ ది జనరేషన్ ఇప్పుడున్న వాళ్ళంతా యూతే, రాబోయే 10-15 ఏళ్ళంతా యూతే మన దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. సో వాళ్ళకి ఈ అవినీతి రహిత సమాజం అంటే చెప్పాలని మా ఉద్దేశం. సో మీరు మాకు బెస్ట్ ఎగ్జాంపుల్ కాంటెంపరీ పాలిటిక్స్. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు కాబట్టి, ఇవాళ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎడ్యుకేషన్ పరంగా బడ్జెటరీ కేటాయింపులు ఎంత ఉండాలి? గత 10 ఏళ్లలో ఎడ్యుకేషన్ లో మన రాష్ట్రం ఎంత దిగజారిపోయింది? అన్ఫార్చునేట్లీ టిఆర్ఎస్ పరిపాలన 10 ఏళ్ళలో మనం
అద్భుతంగా రాణిస్తుంది అనుకున్నాం విద్యారంగం కానీ వైద్య రంగం కానీ, అన్ఫార్చునేట్లీ జరగలేదు. సో విద్యారంగానికి తీరని నష్టం జరిగింది 10 years లోపల. ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో ఉన్న కేటాయింపులు మీ ఉద్దేశంలో సరిపోతాయా? ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నాం? సో సింపుల్ సార్, అంటే ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ అండ్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్. సో ప్రభుత్వాలు మారినా మీరు అన్నట్లు విద్యారంగానికి నష్టం జరుగుతుంది చాలా తీవ్రంగా. ఎట్లా జరుగుతుంది అన్నప్పుడు ఈ రోజు అందించినటువంటి బడ్జెట్ అలొకేషన్ విద్యారంగానికి సంబంధించి చూస్తే మీకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 సార్లు ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తో 2 సార్లు ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వం 10 సార్లు బడ్జెట్ అలొకేషన్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీ వేదికగా. అంటే లాస్ట్ 10 ఏళ్ల లోపల ఈ తెలంగాణ రాష్ట్రం లోపల సగటున విద్యారంగానికి కేటాయించినటువంటి మొత్తం కేవలం 6.6% ఉంది. అదే కాంటెక్స్ట్ లో భారతదేశం యొక్క సగటును మీరు చూస్తే లాస్ట్ 10 years లోపల 14.7%. అంటే భారతదేశ సగటుతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యారంగ కేటాయింపుల యొక్క సగటు సగానికన్నా తక్కువగా ఉంది. దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా మారుతుందా అన్నప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అలొకేషన్ లాస్ట్ 2,91,000 crores బడ్జెట్ టోటల్ అవుట్లే ఉంటే అందులో 21,292 crores బడ్జెట్ అలొకేషన్స్ టు ద ఎడ్యుకేషన్ సెక్టార్ కేటాయించింది. అంటే మొత్తం కేటాయింపులు, మొత్తం బడ్జెట్ లోపల విద్యారంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు కేవలం 7.75% ఉంది. మరి ఈ సంవత్సరం ఏమైనా మార్పు ఉంటుంది అని చెప్పేసి కోరుకున్నాం. వాస్తవానికి ఈ రోజు ప్రవేశపెట్టడానికి ఉన్న ఒక వారం, నేను ఈ మంత్ 10th రోజు నేను ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాను కరీంనగర్. అదే విధంగా మన 15th రోజు ఇక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోపల ఎంవి ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల ఈ బడ్జెట్ అలొకేషన్స్ ఎట్లా ఉంటే బాగుంటది అనేటువంటి ఒక కాన్ఫరెన్స్ కూడా జరిగింది. నేను దానికి గెస్ట్ గా వెళ్ళి నేను మాట్లాడడం కూడా జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లోపలికి రావడానికన్నా ముందు రూపొందించేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో చాలా క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎంత? 15% అలొకేషన్ టు ది ఎడ్యుకేషన్ సెక్టర్ అని చెప్పేసి. మరి గత బడ్జెట్ లోపల ఆ పర్సెంటేజ్ లేదు. మరి ఈ రోజు ఏమైనా మార్పు ఉంటుందా అన్నప్పుడు ఈ రోజు టోటల్ అవుట్లే 3,04,965 కోట్లు. మరి 3,04,965 కోట్లలో ఎడ్యుకేషన్ సెక్టార్ కి ఎట్లా ఉంది కేటాయింపులు అప్పుడు 23,108 crores, 23,108 కోట్లు కేటాయించారు. అది ఓవరాల్ గా మొత్తం అవుట్లేతో కంపేర్ చేస్తే పర్సెంటేజ్ వారీగా కేవలం 7.57% మాత్రం. ఇన్ ద సేమ్ మ్యాన్, అంటే ఇంత తక్కువ కేటాయింపులు, అంటే సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితమైనటువంటి కేటాయింపులు విద్యారంగానికి సంబంధించి ఉన్నాయి. ఎందుకంటే ఒక సమాజం, ఒక ప్రాంతం, ఒక దేశం అత్యద్భుతమైనటువంటి రీతి లోపల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి అంటే విద్య ఎంత ముఖ్యమో వైద్యం కూడా అంతే ముఖ్యం. బికాస్ దీస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ. మరి ఈ పిల్లర్స్ కే మనం ప్రయారిటీ ఇవ్వకపోతే మన రాష్ట్రం ఏ విధంగా ముందంజలో ఉంటుంది? మరి మన రాష్ట్రంలోనే ఈ పరిస్థితి ఉంటుందా, లేదా పక్క రాష్ట్రాల్లో ఉన్నదా ఇట్లా అన్నప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి మన పక్క రాష్ట్రం, ఏ రాష్ట్రం నుంచి అయితే మనం పోరాడి మన రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నామో ఆ రాష్ట్రం లోపల ఈ రోజు 12.1% కేటాయింపులు జరిగాయి. మన పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడు లోపల 13.5% ఉంది. అదే విధంగా కేరళ లోపల కూడా అదే తీరుంది. కర్ణాటక లోపల, అట్లీస్ట్ కర్ణాటక లోపల లాస్ట్ ఇయర్ 11% కేటాయింపులు జరిగితే ఈ సంవత్సరం 10% కేటాయింపులు జరిగాయి. అంటే ఎక్కడా కూడా, అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా లోపల ఉన్నటువంటి మన స్టేట్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల లోపల డబుల్ డిజిట్ కేటాయింపులు జరిగాయి. ఢిల్లీ చూసినట్లయితే ఎంత ప్రయారిటీ ఇస్తుంది సార్ ఎడ్యుకేషన్ సెక్టర్ కి. ఢిల్లీ మోడల్ భారతదేశం లోపల ఉన్నప్పటి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల లోపల ఢిల్లీ మోడల్ మనం ఇంప్లిమెంట్ చేస్తే తప్పనిసరిగా ఎడ్యుకేషన్ లోపల హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ 21% ఢిల్లీ వాళ్ళు అలొకేట్ చేస్తే ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 20.4% బడ్జెట్ అలొకేషన్ చేశారు. అంటే ఎక్కడ చూసినా కూడా డబుల్ డిజిట్ కనబడుతుంది. మరి బంగారు తెలంగాణ, ప్రజా తెలంగాణ, మన తెలంగాణ రాష్ట్రం లోపల విద్యా వ్యవస్థకు కేటాయింపులు మాత్రం కేవలం సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితం కావడం, అంటే మనలాంటి, మీలాంటి, మాలాంటి విద్యావేత్తలను కొంత సమాజం ముందు, అంటే ప్రోగ్రెసివ్ థాట్స్ ఎవరికైతే ఉంటాయో అలాంటి వ్యక్తులకి ఇది కొంతవరకు నిరాశజనకమైనటువంటి బడ్జెట్. కరెక్ట్ అండి. సో వాట్ యు అడ్వైస్ యూత్? ఈ రోజు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. దాదాపు 50 లక్షల మంది నాకు తెలిసి అన్ఎంప్లాయీస్ ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్ వస్తే 2 లక్షలు వస్తాయి, మించి రావు.
మిగిలిన యువత ఈ ఫ్రస్ట్రేషన్ తో కొనసాగితే సొసైటీకి బర్డెన్ అవుతుంది. సో స్కిల్ ఇంపార్ట్ చేయాలి, లేదా వాళ్ళకు ప్రైవేట్ రంగంలో కాంపీట్ చేసి జాబ్ తీసుకోవాలి కానీ, ఎందుకంటే అక్కడ ఏమి రిజర్వేషన్స్ ఉండవు, లేదా రికమెండేషన్స్ అడవు. ప్రైవేట్ వాడు క్రీమ్ ఆఫ్ ది సొసైటీని తీసుకుంటాడు. ఈ వోంట్ మైండ్ వెదర్ ఈస్ ఫ్రమ్ చెన్నై, వెదర్ ఈస్ ఫ్రమ్ బెంగళూరు, ఇక్కడ ఉన్న కంపెనీ కన్నా ఎక్కడ వాడు వచ్చినా అందులో బెస్టే తీసుకుంటాడు. మన పిల్లలు వాళ్ళతో కాంపీట్ చేసే స్థాయిలో ఉన్నారా? మీ ఉద్దేశంలో వీళ్ళ కోసం ఏం చేస్తే ప్రభుత్వాలు బాగుంటుంది? జనరల్ ఎప్పుడైనా అంటే మీరు ప్రపంచం యొక్క ట్రెండ్ చూడండి, భారతదేశంలో ఉన్నటువంటి ట్రెండ్ కూడా పరిశీలించండి. ఇప్పుడు ప్రపంచంతో మనం పరిగెత్తాలి అంటే దేర్ ఆర్ 2 factors that influence on the employment generation. Number 1 is language, number 2 is skill. లాంగ్వేజ్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోర్స్ మనకు చైనా లోపల మ్యాండరిన్ ఉన్నది, ఆ మ్యాండరిన్ వాళ్ళు చైనీసే మాట్లాడుతుంటారు, అయినప్పటికీ అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది అద్భుతంగా ఉంది. అది చైనాకు మాత్రమే పరిమితం అవుతుంది. మరి ప్రపంచ దేశాల లోపల కూడా మనం ఉద్యోగాలు చేయాలి అంటే గ్లోబల్ లాంగ్వేజ్, విండో లాంగ్వేజ్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఈస్ నీడెడ్. దట్ ఈస్ వాట్ అన్ ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్ లోపల ఎక్కడైతే మన తెలంగాణ రాష్ట్రం లోపల గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈవెన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తయినటువంటి స్టూడెంట్స్ లోపల కూడా లాంగ్వేజ్ లేదు సార్. ఆ లాంగ్వేజ్ తో తప్పనిసరిగా మనం ఇన్కల్కేట్ చేయాలి, డెవలప్ చేసేటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం టేకప్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 స్కిల్. చాలా రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి భారతదేశంలో more than 40% of the engineering students do not have that kind of skills. 40% పైగా 100 మంది చదువుకుంటే 40 మందికి అసలు స్కిల్ లేదని చెప్పేసి చాలా రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. కాబట్టి స్కిల్, లాంగ్వేజ్ ఇవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ లోపల కనుక మూవ్ అవుతాయి, నో వన్ కెన్ స్టాప్. ఒక వ్యక్తి యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర యువతకి నా వైపు నుంచి ఇచ్చేటువంటి సలహా సూచన ఏంటి అంటే, మీరు మీకున్నటువంటి పరిధి లోపల మీకు ఎంత శక్తియుక్తులు అయితే ఉంటాయో రోజు అట్లీస్ట్ ఒక 2 to 3 hours ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కొంత ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేయండి. నెంబర్ 2, ఎవరైతే డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, యూనివర్సిటీస్ లోపల ఈవెన్ పీజీ చేస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో, మీ పరిధి లోపల మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంజనీరింగ్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఉందనుకోండి, వారికి సంబంధించిన స్కిల్స్ ను మాక్సిమం మీరు డెవలప్ చేసుకున్నటువంటి ప్రయత్నం, ఆ దిశగా అడుగులు వేస్తే తప్పనిసరిగా ఈ రెండింటి లోపల గనక మీరు మాస్టరీ ఉంటే మీ విజయాన్ని ప్రపంచం లోపల ఎవరు ఆపలేరు. ఎందుకంటే మనకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం ఎలాన్ మస్క్ గురించి మాట్లాడుకుంటున్నాం, సుందర్ పిచాయ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరండి వీరంతా? మార్క్ జుకర్బర్గ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈవెన్ మార్క్ జుకర్బర్గ్ కెనాట్ రైట్ హిస్ నేమ్ విత్ పెన్ సమ్ టైమ్స్. అంటే అయినప్పటికీ అతనికి లాంగ్వేజ్ ఉంది, అద్భుతమైనటువంటి ఆలోచన శక్తి ఉంది, స్కిల్ ఉంది. మరి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల మన పిల్లలు కూడా ఈ రెండింటిని గనక అద్భుతమైనటువంటి రీతి లోపల ఇన్కల్కేట్, ఇంబైబ్ కనుక చేసుకున్నట్లయితే దే విల్ ఫ్లై ద కలర్స్ ఇన్ దేర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ప్రసన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.